తండ్రి, గొప్ప దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, దేవాది దేవుడా, నీకు వందనాలు. భూమిని, ఆకాశాన్ని, అందులోని సమస్తాన్ని సృజించిన దేవుడు నాయన, మీ సారూప్యాన్ని మాకు ఇచ్చారు, మీ ఆత్మను మాకు ఇచ్చారు తండ్రి, మీ జీవాన్ని, మీకు కలిగిన సమస్తాన్ని మాకు ఇచ్చారు ప్రభువా. కానీ మా పాపములు, తప్పిదములు మమ్మల్ని మీకు ఎంతో దూరంగా జరిపేసాయి తండ్రి. ఆ పాపాల దోషాలన్నీ దయతో క్షమించండి నాయన. మరొక రోజు నీ పిల్లలము కానీ బల్ల చుట్టూ మేము కూడుకొని ఉండగా అపవిత్రాత్మ అంధకార శక్తులను లయపరచండి. వాక్యానికి వ్యతిరేకంగా నిలిచిన చీకట్లన్నింటినీ బంధించండి. వినే మనసు మాకు దయచేయండి. అర్థం చేసుకుని పాటించి మేలు పొందుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. కాబట్టి వెళ్ళుము, నీ నోటికి తోడైంది, నీవేం పలుకవలసింది నేనే బదిలిస్తున్నానని నిర్గమకాండ 4:12 వచనాన్ని నాకు వాగ్దానం ఇచ్చారు నాయన. మీ వాగ్దానం మరొకసారి నేను జ్ఞాపకం చేసుకుంటూ ఏదైనా బోధ చేయుచుండగా నా తలంపులు, నా నోటి మాటలు మీరే ముట్టి మహిమ పొందమని యేసుక్రీస్తు పుణ్యనామం వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హాయ్ చిల్డ్రన్, ఎలా ఉన్నారు? మీకు ఈ పరిశుద్ధాత్మను గుర్చిన విషయాలు నచ్చినాయా? వింటున్నారా? మీకు ఏదైనా కామెంట్ ఉన్నా కూడా, లేదా ఏదైనా డౌట్ ఉన్నా కూడా తప్పకుండా మీరు వాట్సాప్ చేయండి. కొంతమంది తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు ఉండిపోతారు. కొంతమంది అరే మరి చిన్న డౌట్, ఇది అడిగితే బాగుండదేమో అని అనుకుంటారు. అట్లా ఎప్పుడూ అనుకోకూడదు. ఎందుకంటే నేనేం మీ టీచర్ని కాదు, లేకపోతే ఇది ఎగ్జామ్ కాదు, కర్ర తీసుకొని దండించను. మనందరం కలిసి వాక్యం నేర్చుకుందాం. ప్రభు శిష్యుల్లో పేతురు ప్రతిదీ అట్లాగే డౌట్స్ అడుగుతుండేవాళ్ళు. మనకు అక్కడ రాసలేదు, కానీ మిగతా వాళ్ళందరూ ఏంటి పేతురు అన్నా, నీకు అన్ని డౌట్లేనా అని ఉండొచ్చు. కానీ పేతురు అడిగిన చిన్న పెద్ద డౌట్స్ అన్నీ అవి గొప్ప ప్రసంగాలు అయిపోయినాయి. హల్లెలూయా. ఒక చిన్న డౌట్ అడగటం మంచిదే. నేను కూడా రక్షణ పొందిన కొత్తలో చర్చికి వెళ్ళడానికి మా వారు ఒప్పుకోక మా ఇంటి దగ్గరలో ఒక ఇంట్లో సోమవారాలు ప్రార్థన అయ్యాయి. అప్పుడు నేను వెళ్తూ ఉండేదాన్ని. ఆ అన్నగారు అరుణ్ కుమార్, ఆయన పేరు జమిస్తాన్పూర్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. మరీ వారానికి ఒకసారి లేకపోతే నెలకు ఒకసారి అట్లా వచ్చేవాళ్ళు. ఆయన ఒక సువార్థికుడు అనమాట. అన్న సంఘం అది లేదు. సో నేను ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ఆసక్తి. ఆయన ఒక 1 hour 2 hours వాక్యం వెళ్ళిపోతే నాకు ఆకలి తీరేది కాదు. మరి ఎట్లా, నాకు ఎవరు పరిచయం లేదు, అన్న కూడా అంత క్లోజ్ కాదు. ఇట్లా కాదని చెప్పి బైబిల్ తీసుకొని వెట్ట గ్రైండర్ లేసి రుబ్బుతారు చూడండి, ఇంకా అదే పని. మళ్ళీ అన్న వారం వచ్చేలోపు గబగబ పేజీలు అన్నీ చదివేయటం, అన్ని డౌట్సే. నాకు ఇప్పుడు చూస్తే ఆ ప్రశ్నలు ఎంత సిల్లీగా ఉన్నాయో అనిపిస్తుంది నాకు ఇప్పుడు. అప్పుడు అవి పెద్ద డౌట్స్ అనమాట. అమ్మో ఇది ఎట్టి అని ఒక పెద్ద అనుమానం. అవన్నీ అడుగుతుండేదాన్ని. నాకు తెలియదు కదా, ఒక అమాయక హృదయంతో అడిగేదాన్ని. నా చుట్టూ ఉన్న కొంతమంది సిస్టర్స్, ఈ అమ్మాయికి అన్నీ డౌట్లే బ్రదర్, అన్నీ డౌట్లు అడుగుతుంది అనేవాళ్ళు. అయ్యో నేను అడగకూడదు కావాలో అని కొద్దిగా గతుక్కుమని నా ప్రాణం అట్లా మెదలకుండా కూర్చున్నాను. కూర్చుంటే వెంటనే అరుణన్న, మంచిదమ్మా, డౌట్లు అడగటం మంచిది. ఆ పాప అడుగుతుంటే దేవుడు నాకు ఇంకా జ్ఞానం ఇచ్చి ఇంకా నాకు కూడా బోధిస్తున్నాడు అని చెప్పేవాళ్ళు. హల్లెలూయా. మనం అనుమానంతో ఉండి మన అనుమానాలన్నీ పేరబెట్టుకొని పరిశుద్ధాత్మ రావాలనే కంటే చిన్నదో పెద్ద మన అనుమానం అడిగేస్తే, నేను మీ పేరు చెప్పను, ఎవరిది చెప్పను. ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాను. ఇది వీళ్ళు అడిగారు, ఇది వీళ్ళు అడిగారు అని మీకు చెప్పలేదు కదా. ఒక తల్లిగా నా హృదయంలో ఉంచుకొని అందరికి ఉపయోగపడేలాగా దానిలోంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. సో అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, భాషలు, అన్య భాష అనేది ఒక భాష కదా. మరి మాట్లాడేటప్పుడు అది ఒకరు మాట్లాడింది ఇంకొకరు మాట్లాడింది ఎందుకు పోలిక ఉండదు అని అర్థమైందా? తెలుగు ఉందనుకోండి, వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారు, తెలుగు ప్రజలని మనకు తెలిసిపోతుంది కదా, అది తెలుగు భాష అని మనకు తెలుస్తుంది. కొంచెం యాస తేడా ఉన్నా కానీ వాళ్ళు తెలుగు వాళ్ళు అని తెలుస్తుంది కదా. అట్లాగే అన్య భాష మాట్లాడిన వాళ్ళు ఆ భాష ఒకే రీతిగా ఎందుకు ఉండదు, ఒకరికొకరు పోలిక ఎందుకు ఉండదు అని అడిగారు. ఇది కొద్దిగా ఇబ్బందిగానే ఉంది చెప్పడానికి, కానీ దేవుని ఆత్మ సహాయం మనం తీసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నేను అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మనము యెషయా గ్రంథం, యాక్చువల్లీ మన సబ్జెక్ట్ వచ్చి అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి అనుభవాల్లోంచి మనం కొన్ని ప్రశ్నలు వేసుకొని కొన్ని సమాధానాలు పొందుతూ ఉన్నాం. సో ఇక్కడ యెషయా గ్రంథము 28వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగు చేయడి,
ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాటలాడుచున్నాడు, అయినను వారు విననొల్లరైరి. ఈ వాక్యం చదివినప్పుడు చాలా సంవత్సరాల క్రితం, దరిదాపు 30 సంవత్సరాల క్రితం, నత్తివారి పెదవులేంటి ప్రభువా, నత్తివారి పెదవులేంటి అన్నప్పుడు దేవుడు నాకు భాషలు అని చెప్పారు. కానైతే ఇక్కడ ఈ సందర్భం రాయబడింది, నేను మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఆహాజు మరి ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలించేటప్పుడు సిరియా దేశం ఎనిమీ కంట్రీగా ఉన్నప్పుడు సిరియా దేశాన్ని జయించడం కోసం అష్షూరు రాజు దగ్గరికి వెళ్ళి హెల్ప్ తీసుకొని, నువ్వు కూడా నాకు చేయగలిపావంటే సిరియా జయించేద్దాం, మనం పెద్ద దేశం అయిపోతుంది, మనం ఆక్రమించుకుందాము అని చెప్పి ఆయన హెల్ప్ తీసుకున్నాడు. ఆయన కుమారుడు అయినటువంటి ఆహాజు యొక్క కుమారుడు హిజ్కియా పరిపాలనకు వచ్చేసరికి, యాక్చువల్లీ తండ్రిని ఫాలో అయితే సరిపోతుంది కదా, అంతకంటే ఎక్కువ చేయాలి కానీ తక్కువ చేయకూడదు కదా, ఈజిప్ట్ రాజు దగ్గరికి వెళ్ళి హెల్ప్ తీసుకున్నాడు అదే సిరియాను జయించడానికి. ఆ సందర్భం ఇక్కడ రాయబడిందనమాట. మీకు అర్థం కావటం కోసం చదువుతున్నా. 28వ అధ్యాయం, యెషయా గ్రంథం 28 చూస్తే 28వ అధ్యాయం 1వ వచనం, తాగుబోతులకు ఎఫ్రాయిమీల అతిశయ కిరీటమునకు శ్రమ. చూసారా, ఎఫ్రాయిమీలు అంటే ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలే, అవునా కదా? హోషేయ గ్రంథంలో ఉంటుంది, తర్వాత చదవండి. ఎఫ్రాయిమీలు ఒక ట్రైబ్. వీళ్ళు ఎవరని దేవుడు సంబోధిస్తున్నాడు? తాగుబోతులు అయిపోయారంట. చూసావా ఎంత భయంకరమా పిల్లలారా, తాగుబోతులు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అప్పుడు ఇశ్రాయేలీయుల గురించి కాదు, అప్పుడు యూదులు యేసయ్యని సెలవు వేశారంటారు. ఇప్పుడు ఎట్లా తాగుతున్న క్రైస్తవుడు యేసయ్యని సిలువ వేసినట్టు కాదా? దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు కట్టడలు మరిచిన వాళ్ళు యేసయ్యని సిలువ వేసినట్టు కదా? వాళ్ళని దేవుడు పెద్ద కిరీటాలు ఇచ్చి పిలిచి సత్కరిస్తాడా? ఇక్కడ ఏముంది? అతిశయ కిరీటమునకు శ్రమ. మనం ఈ భూమిని విడిచినప్పుడు దేవుడు బలా నమ్మకమైన దాసుడా నా కుమారి అని మనకి కిరీటం ఇచ్చేటప్పుడు ఆ కిరీటం ఇవ్వబడదు ప్రియులారా. నీవు ఈ భూమి మీద ఇష్టం వచ్చినట్టు కట్టడలు నియమాలు లేకుండా జీవించేసి అదేదో జరిగిపోవాలంటే కనుక జరగని విషయము. సో ఈ 3వ వచనం చూడండి, త్రాగుబోతులకు ఎఫ్రాయిమీల అతిశయ కిరీటము కాళ్లతో తొక్కబడును. ఇంక ఈ అధ్యాయం అంతా మీరు చక్కగా చదువుకోండి. తాగుబోతులు అని ఎన్నిసార్లు దేవుడు సెలవిస్తాడు. ఏమన్నా మారారా క్రైస్తవులారా? మారండి. మనం అన్యులకు వాక్యం చెప్పడానికంటే ముందు మనమే మారదాం. మనం ఎవరినన్నా క్షమించలేకపోతున్నామేమో, మనం ఎవరినన్నా కరెక్ట్గా ప్రేమించలేకపోతున్నామేమో, మనం వాక్యం సరిగా చెప్పలేకపోతున్నామేమో, ఇంకొక తమ్ముడో చెల్లో వాక్యపరిచయం చేస్తుంటే వాళ్ళని పైకి తీసుకొచ్చి మెచ్చుకోలేకపోతున్నాం. ఎన్ని గుణాలు ఇవన్నీ. తాగుడంటే మేము తాగట్లేదు అనకండి, తాగుడు కంటే భయంకరమైన గుణాలు బోల్డన్ని ఉన్నాయి. తాగేవాడు వాడి ప్రాణానికి వాడు నష్టం చేసుకుంటారు. ఇవన్నీ ఇంకా సొసైటీకి కమ్యూనిటీకి కూడా చాలా నష్టం ప్రియులారా. వీళ్ళందరికీ హెచ్చరించడం కోసం ప్రభు అయిన దేవుడు యెషయా ప్రవక్తను ఎంచుకుంటే వీళ్ళకి ఏంటంట, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం. అంటే బ్లా 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 అంటారు చూడండి, వీడేంటో ఓరకుండాడు పద్దాకం అవుతుంటాడు, వీడికి వేరే పని లేదు అన్నట్టుగా తక్కువగా చూశారు యెషయా ప్రవక్తను. ఆ మాటలు వింటలేదు. ఆయన ఏం చెప్తున్నాడు? మీ అతిశయ కిరీటం దొంగిలించబడుతుంది, యేసుక్రీస్తు యొక్క ఆత్మ మీ దగ్గర నుంచి తీసివేయబడుతుంది, మీకు శ్రమ కలుగుతుంది, దేవుని కట్టడలు మరవకండి అని మళ్ళీ వెళ్ళి కొంతమందికి గుణపడటం చేత కాదు. ప్రవక్తతో మళ్ళీ హెచ్చరిస్తాడు దేవుడు, మళ్ళీ చెప్తుంటాడు, అమ్మా నీ ఇంట్లో పలానుంది దిద్దుకో. నా సేవలో నేను ఎంతోమందిని అట్లాగా చూశాను. అందరూ అని అంటలేదు, గుణపడే స్వభావం లేని క్రైస్తవులు జాగ్రత్త. నీవు ఈరోజు బాగానే ఉన్నావు, 3 పూట్ల తింటున్నావు, మంచి బట్టలు వేసుకుంటున్నావు, గొప్ప చర్చి గొప్ప సహవాసం నడుపుతుండవచ్చు. నీ అంతరంగంలో నీవు దేవునితో మాట్లాడిన అనుభవం, నీవు దిద్దబడినటువంటి అనుభవం, నీవు మారు మనసు పొందినటువంటి అనుభవం, నీ రక్షణ కిరీటం, నీ అతిశయ కిరీటం జాగ్రత్తగా చూసుకున్నావు లేదో ఒక్కసారి ఆలోచించుకో. ఇక్కడ పెద్ద చిన్న అని కాదు, యెషయా చిన్నవాడేమో పెద్దవాడేమో అవన్నీ అనవసరం. దేవుని ఆత్మచేత అభిషేకించబడి ఒక హెచ్చరిక చెప్పినప్పుడు అయ్యో ఈ తప్పు నాలో ఉందని అనుకోకుండా వీళ్ళు దిద్దుకోకుండా ఉండిపోయారు. అప్పుడు ప్రభు ఏం చెప్పిన సందర్భం అంటే, ఈ అష్షూరీయులు వీళ్ళని జయించి తీసుకొని వచ్చి వాళ్ళని బానిసలుగా పట్టుకెళ్ళిపోయి ఆ అష్షూరీయులు భాష మాట్లాడతారు కదా, అప్పుడైనా వీళ్ళకి తెలివి వస్తుందేమో అని రాయబడిన సందర్భం. అర్థమైంది కదా? ఇప్పుడు
అయితే నేను చెప్పేది ఏంటంటే హిస్టారికల్ ఇట్ ఈస్ ట్రూ 100%. కానీ ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ నీడలో అర్థం చేసుకుంటే ఏంటంటే నత్తివారి పెదవులు అని నాకు అర్థమైంది. ఇప్పుడు మన బోల్డ్ భాషలు ఉంటాయి, చైనీ భాష ఉంటుంది, మనకు అర్థం కాదు. వాళ్ళు మాట్లాడితే మనకు అది నత్తిలా ఉంటుందా? ఏదో మనకు అర్థం కాని భాష ఏదో వాళ్ళు మాట్లాడుతున్నారు, మనకు తెలీదు. చైనీసా, ఒకవేళ జపనీసో అయి ఉండొచ్చు అనుకుంటాం మనం కదా. కానీ ఇక్కడ అట్లా రాయబడలేదు. నత్తివారి పెదవులతో నేను మాట్లాడిన వాళ్ళకి అర్థం కాదు అని. ఆ నత్తివారి పెదవులతో మాట్లాడినప్పుడు అర్థం కాదు ప్రియులారా. అర్థం అవ్వాలని కూడా లేదు, కానీ వింటూ 10 సార్లు వింటూ ఉంటే అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక తల్లికి ఒక నత్తిగా మాట్లాడే కుమారుడు కుమార్తె ఉన్నారనుకో, మనకు అర్థం కాదు. ఏంటో బాబు చెప్తున్నాడు, ఏదో చెప్తున్నట్టుంది, ఏమై ఉంటుంది అనుకుంటాం, కానీ మనకు అర్థం కాదు. కానీ తల్లికి అర్థం అవుతుంది, ఎందుకంటే రోజు అలా మాట్లాడి అలా విని వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ నేనేం చెప్పాలి అనుకున్నానంటే, నత్తివారు మాట్లాడినట్టు ఉంటుంది అని చెప్పి యెషయా ప్రవక్త ముందే ప్రవచించాడు, ఆత్మలో ముందే ప్రవచించాడు. మనకు తెలుసు యెషయా గ్రంథాన్ని ఇంకొక గాస్పెల్ అని చెప్తారు, అంతేకాదు ఇంకొక మినీ బైబిల్ అని కూడా చెప్తారు. 66 బుక్స్ ఉన్నాయి, 66 అధ్యాయాలు ఉన్నాయని మినీ బైబిల్ అని చెప్తారు. అంతేకాదు ఇంకొక గాస్పెల్ అని కూడా అంటారు, ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క పుట్టుక, జననం, మరణం, సిలువ అన్నీ దాంట్లో రాయబడినాయి. అలాంటి అనుభవం ఉన్న ప్రవక్తకి భాషల వరం కూడా దేవుడు తప్పకుండా బయలుపరిచి ఉంటారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా. అయితే మీకు అర్థం కావటానికి చెప్తున్నాను, ఒక 10 మంది నత్తివాళ్ళు, అంటే మాట సరిగా రాని వాళ్ళు, ఎవరైనా నత్తివాళ్ళు ఉంటే కనుక మీరు బాధపడకండి, మీ గురించి చెప్తున్నాను అనుకోకండి. దేవుని కృప ఉంటే మీ నాలుకను దేవుడు స్పష్టపరిచి చక్కగా మీ భాష మీరు మాట్లాడడానికి ప్రభు ఆత్మ మీకు సహాయం చేయనుగాక. ప్రభా, నత్తివారి పెదవుల్ని ఈ దినం మీరు ముట్టి స్వస్థపరచండి నాయనా, నీకు వందనాలు. వారికి ఆత్మీయమైన నత్తి దయచేసి, ఆత్మీయమైన భాషలు దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని యేసుక్రీస్తు పుణ్యనామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. సో ఈ నత్తివారు ఒక 10 మందిని మనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఒక మాట పలకమన్నాం. ఏం మాట? కాసేపు అమ్మ నాకు ఆకలిగా ఉంది, అన్నం పెట్టవా, లేకపోతే నాకు ఆకలిస్తుంది అనే మాట ఒక్కొక్కరికి ఇచ్చి పలకమంటే ఏం చేస్తారు? కొంతమంది అమ్మ అన్న తర్వాత ఆపేస్తారు కదా, అమ్మ ఆకలి అంటారు కదా. ఇంకొకళ్ళు అమ్మ అనక ముందే స్టామరింగ్, అంటే ఆ నత్తి అనేది ముందే స్టార్ట్ అవుతుంది, అమ్మ అంటారు కదా. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఎందుకంటే నేను చెప్పలేను, కానీ ఆ 10 మంది అమ్మ ఆకలేస్తుందనే స్వరాన్ని ఒకే రీతిగా ఉచ్చరిస్తారా? ఇట్ ఈజ్ నెవర్ పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఆ దగ్గర ఒకళ్ళు కామా పెడితే, అమ్మ దగ్గర ఒకళ్ళు కామా పెడితే అమ్మ నా, అమ్మ నా 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 నాకు అంటారు కదా. మరి అందరూ నత్తి వాళ్ళే, కానీ భాష ఒకటిగా ఉందా? వాళ్ళ ఉచ్చారణ ఒకటిగా ఉందా? గ్లోరీ టు యూ ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ యెషోవా. ప్రభువా నీకే మహిమ, ఈ మహిమ నీకే తండ్రి, మీరు బోధిస్తున్న విధానమును బట్టిన మహిమ మీదే తండ్రి. గ్లోరీ టు యూ ఫాదర్. సో వాళ్ళు నత్తితో మాట్లాడుతున్నా కానీ ఒకటే రీతిలో మాట్లాడలేదు. మీరు ఏమడిగారు, ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది అని? ఈ నత్తివారి పెదవులు ఒకే రకంగా ఉండవు ప్రియులారా. ఇప్పుడు అర్థమైంది కదా, ఒక్కొక్కరి భాష ఒక్కొక్క రకంగా ఉంటుంది. అయితే ఈ సందర్భంలో నేను ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. ఒకసారి మా బాబు నేను ఎక్కడో హోలీ స్పిరిట్ మీటింగ్లు, కాన్ఫరెన్స్ లాగా అవుతుంటే ఒక టికెట్ పెట్టుకొని బోళ్ళు దూరం వెళ్ళి చాలా ఖర్చు పెట్టి అక్కడ పార్టిసిపేట్ చేశాం కొన్ని దినాలు. అయితే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 5 to 6 హోలీ స్పిరిట్ క్లాసెస్ అన్నారు. అమ్మో, ఇంకా ఏ సబ్జెక్ట్ అయినా అటు ఇటు ఉంటానే, హోలీ స్పిరిట్ అంటే అక్కడ నేను ఉండాల్సింది. అస్సలు ఎంత ఇంట్రెస్ట్ అంటే ఇంక ఏదో తెలుసుకుందాం, ఈ దాహం తీరదు అసలు, హోలీ స్పిరిట్ దాహం నాకు. మీకు కూడా అలాంటి దాహం దేవుడు ఇచ్చిన కాక. వెళ్ళాం 5 o'clock కదా, లేచాం, వెళ్ళాం, సిద్ధపడ్డాం. అక్కడ చాలా చిన్న వయసు అతను పక్కగా మైక్ ముందు ఉంచున్నాడు. ఒక 60-70 మంది ఆ మైక్ ముందు కూర్చున్నారు. మేము కూడా వెళ్ళి జాయిన్ అయ్యాం. బాగా ప్రార్థన చేశారు, స్టార్ట్ చేశారు చక్కగా. లేనివై మేము ప్రార్థన చేసుకుంటే కా 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 రా 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 రా. నాకు అసలు ఏం అర్థం కాలేదు, నాకు నవ్వట్లేదు, మా బాబు నవ్వుతున్నాడు, కానీ నాకు నిజంగా ఏడుపు వస్తుంది. కా కా కీ 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 కీ. ఏంటది?
మొత్తం 5 to 6 5 to 7 పెట్టారు. పరిశుద్ధాత్మ క్లాసులు అంటే ఇంకెవరన్నా అనుభవం బోధిస్తారనుకున్నా, అదంటే మాట్లాడడానికి ట్రైనింగ్ అంట. వాట్ ఈస్ దిస్? ప్రభు ఏం చెప్పాడు? నీకు యోహాను బాప్తిజం ఇస్తాడయ్యా, పరిశుద్ధాత్మని నేను ఇస్తానని చెప్పాడు. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి దేవుని వైపు చూద్దామా? మనం పరిశుద్ధాత్మ కొరకు పరమ తండ్రి యేసయ్య వైపు చూద్దాం ప్రియులారా. కానీ పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళ సన్నిధానంలో ఉండటం మంచిదే, కానీ భాష మనం ఇవ్వడానికి ప్రయత్నం చెయ్యకూడదు. అది వాక్యానికి విరుద్ధమైన పని. మనమెవరమండి భాష నేర్పించడానికి? తెలుగు భాష నువ్వు నేర్పించు తెలుగు రాని వాళ్ళకి, ఫ్రెంచ్ భాష నువ్వు నేర్పించు నీకు వస్తే. ఇది పరలోక భాష, నువ్వెట్లా నేర్పిస్తావు దాన్ని? చాలా తప్పు ప్రియులారా. ఒక చోట నేను చూశాను, నాకు దుఃఖం కలిగింది, చాలా బాధ కలిగింది. ఇంకెంతకంటే ఏం చెప్పను? వాళ్ళు మన తమ్ముళ్ళు, నా తమ్ముళ్ళే వాళ్ళు. ఇంకెంతకంటే ఏం చెప్పను? సో మనం తప్పకుండా ప్రభు వైపు తిరిగి, సో ఆ ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలో, ఆ కామా ఎక్కడ పెట్టాలో, అది ఎట్లా పెట్టాలో, డిస్మల్ అది మొత్తం కలిపి ఒక సెంటెన్సు ఒక నత్తి పెదవులతో మాట్లాడడానికి ఇట్ టేక్స్ టైం. అంతేకాదు దేవుని భాష ఒక్కొక్కసారి చర్చిలోనో ఎక్కడన్నా మెసేజ్ చెప్పాలంటే, నేను కుస్తీలు అంటారు చూడు, దేవుని దగ్గర కూర్చొని కుస్తీలు పడుతుంటా. కుస్తీ రెజ్లింగ్, ఎంత రెజ్లింగ్ చేస్తానో అది నాకు ఇబ్బందిగా ఉండదు, సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే రెజ్లింగ్ మరి ఎవరితో చేస్తున్నాం? మన తండ్రితో కదా. ఆయన ఎట్లాగూ మనకి గెలిపిస్తారు కదా. మనల్ని గెలిపించటం కోసం మన తండ్రి ఓడిపోవడానికి ఇష్టపడతాడు ప్రియులారా. ఆయన ఓడిపోడు, కానీ ఓడిపోయినట్టుగా ఉండి మనల్ని గెలిపిస్తాడు, ఎందుకంటే మనకు సంతోషం ఇవ్వాలని. సో ప్రభు దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తా 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 చూడండి, మీకు చూపిస్తున్నా. ఇంత టైంలో 4 hours మెసేజ్ ఇస్తాడు దేవుడు. ఎంత టైం? మళ్ళీ చెప్పనా? ఇంత టైంలో అంటే కన్ను రెప్పవేసినంత టైంలో 4 hours మెసేజ్ దేవుడు అప్పుడే తెలియజేస్తాడు. మీకు అర్థమైందా అన్ని భాషల్లోని ఆశీర్వాదం ఏంటో? మనం ఏదన్నా ఒక విషయం గురించి చెప్పాలంటే 100 మాటలు మాట్లాడాలేమో, కానీ దేవుడు ఒక్క ఫ్రాక్షన్లో తన భాష ద్వారా మనకు తెలియచేస్తాడు ప్రియులారా. మరి ఇలాంటి అద్భుతమైన భాష మనందరం పొందొద్దు, మనందరం దీవించబడద్దు? ఆలోచించండి. అది భక్తిపరులకే కాదు, మనందరికీ. ప్రతి విశ్వాసి కూడా అలాంటి భాష పొందవలసిందే. ఇంకొక మాట నేను మీకు చెప్తాను. కొరింథీ పత్రికలో కొరింథీ పత్రిక 1 కొరింథీ 3వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. చూసారా, పౌలు చాలా ఇంటెలిజెంట్ మినిస్ట్రీ అన్నమాట. చాలా ఆశ్చర్యకరమైనటువంటి మినిస్ట్రీ. ఏం కొంచెం టైం వేస్ట్, కానీ పౌలు గురించి నేను చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అది చెప్పడానికి ముందు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుకుందాం. ఏంటంటే, కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి. ఏంటి, భాషలు ఒకరినొకరు పోలి ఉండవన్నారు కదా. ఒకటి యెషయా గ్రంథంలో చెప్పాను, ఇంకొకటి నూతన నిబంధనలో కొత్త మద్యంతో ఉన్నారని. ఎందుకు మద్యంతో ఉన్నారు అంటే, వాళ్ళు ఏమైనా తాగారని వాసన చూసారా, లేకపోతే వాళ్ళని తాగటం ఏమైనా చూసారా? కాదు, వాళ్ళు మాట్లాడిన భాష ఎట్లా ఉంది అంటే తాగిన వాళ్ళు మాట్లాడినట్టుగా ఉంది అని వాళ్ళు. సో తాగిన వాళ్ళు ఎలా మాట్లాడతారు మీకు చెప్పక్కర్లే, మీరు చూస్తూనే ఉంటారు కదా, అన్ని టీవీల్లో చూస్తారు, మీ చుట్టూ చూస్తూనే ఉంటారు. తాగినాడు ఎట్లా మాట్లాడతారు? న్యా 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 న్యా. మనకు అర్థం కాదు కదా, పాపం ఏదో చెప్పబోతాడు, ఆయన శరీరం స్వాధీనంలో ఉంది, మనకు అర్థం కాదు. సో అలా ఉంటుంది అంటే భాషలు ఎలా ఉంటాయి అని చెప్పి. తాగిన ప్రతివాడు ఒకటే రకంగా మాట్లాడతాడు, లేదు కదా. అలా అలా మీరు అర్థం చేసుకోండి. సో ఇక్కడ 1 కొరింథీ 3వ అధ్యాయంలో ఏంది, సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు. అంటే ఆత్మ సంబంధమైన మనుషులు వేరే, శరీరక సంబంధమైనటువంటి విశ్వాసులు వేరే. చూసారు, ఇక్కడ నేను చెప్పట్లేదు, కొరింథీలకు పత్రికలో రాశాడు.
ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను బలముగా ఆత్మీయ విషయాలు మాట్లాడడానికి మీతో నాకు కుదరట్లేదు. ఎందుకంటే మీరు ఇంకా క్రీస్తునందు పసిబిడ్డల్లాగానే ఉన్నారు. ఆ పసిబిడ్డలాగా ఉండి ఉండి పాలు చీకి ఎన్ని రోజులు చీకుతారు ఆ పాలు? ఒక తల్లికి ఒక బిడ్డ పుడితే ఎన్ని రోజులు ఆ తల్లి పాలిస్తే చెప్పండి? 1 సంవత్సరం, ఇంకా ఎక్కువైతే 1.5 year. వెనక ఎప్పుడో ఇచ్చేవాళ్ళు ఎక్కువ, కానీ ఇప్పుడు మ్యాక్సిమం 6 months, 9 months, 1 year. తర్వాత ఆ పాలు తాగితే ఆ బిడ్డకి ఆరోగ్యం పాడవుతుంది, ఆ తల్లికి కూడా ఆరోగ్యం పాడవుతుంది. తర్వాత ఏం చేయాలి? బలమైన ఆహారాలు పెట్టాలి, ఆ బాబు వయసుకు తగిన ఆహారాలు పెట్టాలి. మెల్లమెల్లగా మనం తినే ఆహారంలోకి, పెద్దవాళ్ళ అడల్ట్ ఫుడ్లోకి ఆ బాబుని తీసుకురావాలి. అంతేగాని ఒక మనిషి పుట్టిన దగ్గర తాగిన తల్లిపాలు ఇంకా 80 ఏళ్ళు వచ్చేదాకా తాగుతాడా? ఎంత అబ్సర్డ్గా ఉంటుంది ఈ మాట. మనం వినాలి చెప్పాలంటే. ఈ పౌలు కూడా అదే అంటున్నాడు, మీరు ఇంకెన్ని రోజులు శిశువులుగా ఉంటారు? మీరు పరిశుద్ధాత్మను పొందండి, పరిశుద్ధాత్మ దేవుని విషయాలు అర్థం చేసుకోండి, శోధించండి, వాక్యం చదువుకోండి, వాక్యం వినండి. ప్రియులారా, మీరు ఎప్పుడు ఆత్మ సంబంధమైన విశ్వాసులుగా ఉంటారు. ఆత్మతో ఐక్యపడి మీరు ఎప్పుడు ఇంకా ప్రార్థన చేస్తారు అని చెప్పి ఇక్కడ హెచ్చరిస్తున్నట్టుగా చూస్తున్నాం. మీకు బలము చాలట్లేదు, మీకు పాలతో నేను పెంచవలసి వస్తుంది, అన్నంతో మిమ్మను నేను పెంచలేకపోతున్నా. మీరు ఇంకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు మీరును బలహీనలై ఉన్నారు. చూసారా? ఆత్మ పొందనంత కాలం, ఆత్మలో మనం ప్రార్థన చేయనంతకాలం మనం ఎలా ఉండిపోతాం? కార్నల్ బిలీవర్స్ ఇప్పుడు లేరా? మీరు చూస్తూనే ఉన్నారు, నేను కూడా చూస్తున్నాను. వాళ్ళు బిలీవర్సే కానీ శారీరక సంబంధమైన బిలీవర్స్గా ఉండిపోయారు. వాళ్ళు ఆత్మదేవునితో అనుసంధానించబడలేదు, పరిశుద్ధాత్మను ఒప్పలేదు, పరిశుద్ధాత్మ నింపబడలేదు, భాషలతో మాట్లాడలేదు, తండ్రి అయిన దేవునితో ముఖాముఖి మాట్లాడిన అనుభవం లేదు. ఇది ఎంత భయంకరమైన విషయం చెప్పండి. ఒక పసిబిడ్డ పుట్టిన తర్వాత అసలు మాటే ఉండదు, ఏడుపు తప్పితే. ఓకే, తర్వాత 8-9 నెలలు వచ్చినప్పుడు అత్త అంటాడు. ఇక ఆయనకి 90 ఏళ్ళు వచ్చినాక అత్త అంటే బాగుంటుందా? చాలా బాగుంటుందిలే, మంచిగా ఉంటుంది. ఒక్కొక్క స్టేజ్లో మనం పిల్లల్ని చూసి ఎంత సంతోషపడతాం. 8 months రాగానే అత్త, తర్వాత ఇంకొక మాట, 2-3 years రాగానే మనలాగా మాట్లాడుతుంటే మనకెంత జూబిలెంట్గా ఉంటుంది. మరి ప్రభులో ఉన్న ప్రియమైనటువంటి విశ్వాసులారా, మీ భాష మారిందా? భాషలతో నింపబడ్డారా? మర్మాలు దేవునితో మాట్లాడుతున్నారా? ఒకవేళ అలా లేదంటే కనుక మనం ఇప్పుడే ప్రార్థన చేసుకుందాం, తప్పకుండా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. యెషయా 6 అధ్యాయంలో కూడా ఉంటుంది, నేను తీయట్లేదు కానీ యెషయా 6 అధ్యాయంలో ఆ దేవుని పరలోకం నుండి వచ్చే అగ్ని యెషయా నాలుకను ముట్టేసరికి ఆయన పాపం పటాపంచలైపోయింది. ఆయన నాలుకలోని పాపం అంతా పోయిన తర్వాత దేవుని కరెక్ట్గా చూడగలిగారు. తన జీవితంలో దేవుని యొక్క దర్శనం ఏంటి అనేది తెలుసుకోగలిగాడు. దేవుని వెంబడి నడవగలిగినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. సో దేవుడు యొక్క భాష మనం నేర్చుకోవడం చాలా అవసరం. ఇక్కడ కొరింథీయుల పత్రికలో పౌలు చెప్పేది ఏంటంటే, హీ వాజ్ వర్రీడ్ అబౌట్ అండ్ హీ వాజ్ టాకింగ్ అబౌట్ ఇమ్మెచ్యూర్ క్రిస్టియన్స్. వీళ్ళు క్రిస్టియన్సే ఇక్కడ ఉంది, కానీ మెంటల్ మెచ్యూరిటీ లేదు, స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది లేదు వాళ్ళకి. మీరు చెప్పండి. అప్పుడప్పుడు కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు, అమ్మ పలానా చర్చిలో అసలు ఒక్కళ్ళు కూడా భాషలు మాట్లాడరని. బాబు మనం ఏం చేద్దాం చెప్పు, వెళ్ళి యుద్ధం చేద్దాం వాళ్ళతో? అలా కాదు, మనం మోకరించి ప్రార్థన చేద్దాం. ఇప్పుడు కూడా మనం అదే పని చేద్దాం. హల్లెలూయా, గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడా, కృపాశక్తి సంపూర్ణ, జీవాధిపతి, గొప్ప దేవుడు నాయన, ఈ భాషలు అన్య భాషలు అనేది ఒక భాష అయినా కూడా ప్రభువా, ఒకరితో ఒకరు మాట్లాడినప్పుడు అందరిది ఒకే మాదిరిగా ఉండదు తండ్రి. ఎందుకంటే అది నత్తివారి పెదవుల్లాగా ఒక్కొక్కరిలో మీరే ఉండి ఒక్కొక్క రీతిలో ఆయా సమయాల్లో మాట్లాడతారు కనుక ఈ పోలిక ఉండదని తెలియచేశారు ప్రభువా. నీకు స్తుతులు స్తోత్రాలనైనా. ఎన్నో సంవత్సరాల కంటే ముందుగానే యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ద్వారా నత్తివారి పెదవులతో మాట్లాడిన వాళ్ళకి అర్థం కాదని మీరు ఎంతో ఆత్మలో బాధపడ్డారు నాయన. ఈ కాలంలో ఈ అంత్య దినాల్లో తండ్రి మీరు నత్తివారి పెదవులు కొందరికి ఇచ్చి వాళ్ళ మధ్యన ఉంచి మీరు మాట్లాడుతున్నా కూడా ఇతరులు అర్థం చేసుకోవట్లేదు తండ్రి. కనుక అలాంటి గ్రహింపు జ్ఞానాన్ని ప్రసాదించండి నాయన. అలాంటి నత్తివారి పెదవులను మీరు మాకును దయచేయండి. మా నాలుకను ముట్టండి, మా నాలుకలోని పాపాన్ని కడగండి నాయన. యెషయా నాలుకను మీ అగ్నితో తాకినట్లుగా మీ పరిశుద్ధ అగ్నితో మా నాలుకను తాకి ఈ అన్ని భాషలనే వరమును చెప్పిన నాకును వినుచున్న మా అందరికీ మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్.
ఇంకొకసారి ఇంకో ప్రశ్నతో మళ్ళీ మనం దేవుని సన్నిధానంలో ఇంకొన్ని వాక్యాలు నేర్చుకుందాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. జీసస్ లవ్స్ యూ అండ్ సేవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తాడు.